మనం లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనం ఈరోజు ఏం చెయ్యాలి, టైమింగ్ ఒకటి సెట్ చేసుకోవాలి. ఒక 2 గంటలు పని చేసినా సరే ఆ 2 గంటలు ఏం చేస్తున్నాం అసలు మనం కరెక్ట్ గా చేస్తున్నామా లేదా. 8 అవర్స్ పని చేయొద్దు, 6 అవర్స్ పని చేయదు, 2 అవర్స్. ఆ 2 అవర్స్ లో మనం సిన్సియర్ గా సీరియస్ గా వర్క్ చేస్తే 100% సక్సెస్ వస్తుందండి. నేను చేసేది అదే. ఎందుకంటే చాలా మందికి తెలియదు, వెళ్తున్నాము వస్తున్నాము అంటే ఆఫీస్కి వస్తున్నామని కాదు. ఆఫీస్కి వచ్చి ఏం చేస్తున్నాము, మనం క్యాబిన్ లో కూర్చున్నంతసేపు ఏం చేస్తున్నాము, అందరితో మాట్లాడొద్దని కాదు. మన పని అయిన తర్వాత మాట్లాడాలి. మన పని అవ్వక ముందు మాట్లాడితే మన పనులు కావు. మన పనులను చేసుకున్న తర్వాత కాల్స్ చేయాలా, కాల్స్ చేసుకోవాలి. కస్టమర్స్ కి ఏమన్నా అప్డేట్ ఇవ్వాలా, ఇచ్చేసేయాలి. అసోసియేట్స్ ని ఫాలో చేయాలా. మన పని అంటే మనం ఎప్పుడు తృప్తిగా ఉండాలి అంటే అయితే ఒక అసోసియేట్ ని రిక్రూట్ చేయాలి ఒక రోజు, లేదా ఒక కస్టమర్ తో మాట్లాడాలి, లేదా ఎవరి దగ్గర డెమోకి అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇవి చేస్తే మనం డైలీ వర్క్ చేసినట్టు. సో ఈ 3 పాటించండి. అయితే అసోసియేట్ లేదా డెమో లేదా ఏదైనా కస్టమర్ కి మనం ఇన్ఫర్మేషన్, మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనం సెండ్ చేయాలి. ఈ 3 ఎప్పుడైతే మనం చేస్తామో, ఎవ్రీడే చేస్తామో, అప్పుడే మనకు 3 మంత్స్ ఇలా చేస్తే అది అలవాటు అవుతుంది. సో డైలీ ఒక కస్టమర్ కి బదులు 2 కస్టమర్ ని మనం అప్రోచ్ అవుతాము. 3కి ఇచ్చేదేమో 4కి ఇస్తాము. ఎప్పుడైతే ఇలా మనం వర్క్ షెడ్యూల్ చేసుకుంటామో ఆ టైంలో మనం సక్సెస్ అవుతామండి. వస్తున్నాము, కాల్స్ మాట్లాడుతున్నాము, వెళ్తున్నాము అంటే వర్కౌట్ అవ్వదు. ఏదన్నా చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. ఒక్కసారి మీరు ఖచ్చితంగా చెయ్యాలి అని సీరియస్ గా ఒక రోజు కూర్చోండి, 100% వర్క్ అవుతుంది. లేదు చేస్తున్నాము అని అనుకుంటే మనకి కాదు. సో నా సజెషన్ ఇది, అందరూ జస్ట్ టైం పెట్టండి. వస్తున్నాం వెళ్తున్నాం అని కాదు. ఎందుకంటే మనం ఇక్కడ నిలబడాలి అంటే మనం పని ఎక్కువ చేయాలి. మనం పని చేయకుండా మాకు సక్సెస్ రాలేదు, అక్కడ వర్కౌట్ కాదు అని పక్కన వాళ్ళ మీద మనం ఎప్పుడు కూడా అప్లైనర్స్ కానీ ఎవరి మీద కానీ మనము ఒక నింద వేయొద్దు. సో మనం ఎంతవరకు వర్క్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.